హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ లైటింగ్ అయితే చూడండి క్రాస్గా పడుతుంది. మనకి హెడ్ లైట్ సెంటర్లో ఉన్న కూడా లైటింగ్ అయితే క్రాస్గా పడుతుంది. అలా పడడానికి గల కారణం ఏంటంటే బైక్ కింద పడి దీనికి కీ రాడ్లు అయితే లైట్గా బెండ్ అయ్యాయి. అందుకని మనకి ఇలా లైటింగ్ అయితే ఎప్పుడైతే కింద పడినప్పుడు కీ రాడ్ బెండ్ అవుతుందో లైటింగ్ అనేది మనకి క్రాస్ అయితే అవుతుంది. మనకి డూమ్ ఒక సైడ్ ఉంటే మనకి కింద మడ్ గార్డు టైర్ ఇంకొక సైడ్ అయితే చూపిస్తూ ఉంటాయి. అలా మనం ఎప్పుడైనా వెళ్తూ ఉన్నామంటే లైటింగ్ అనేది క్రాస్గా వస్తుంది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మనకి ఆ డూమ్కి అలాగే ఈ మడ్ గార్డ్కి సెంటర్ అయితే ఉండాలి. కాస్త క్రాష్ తిరిగిందంటే మనకి ఎప్పుడైనా కూడా మనకి లోపల ఉన్న కీ రాడ్లు బెండ్ అయ్యాయని అయితే మీరు అర్థం చేసుకోవాలి. వీటిని ఎలా బెండ్ దీవించాలి అని మీకైతే చూపిస్తాం. ముందుగా మడ్ గార్డ్ పట్టీలన్నీ అయితే మనం ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. మడ్ గార్డ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డిస్క్ గడ్డ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మనం A to Z ముందర ఉన్న సెక్షన్ మొత్తం అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఈ డిస్క్ గడ్డ ఓపెన్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీరైతే ఇక్కడ యాక్సిల్కి అయితే సపోర్టింగ్గా 12-13 సైజు బోల్టాలు అయితే ఉంటాయి. మనకి అది కింద ఒక నట్టు పైన వచ్చేసి బోల్టు. దాన్ని లూజ్ చేసుకున్న తర్వాతనే మనం యాక్సిల్ అయితే ఓపెన్ చేయగలం. అది పొరపాటున అలాగే పెట్టి యాక్సిల్ బయటకు తీయాలనుకుంటే రాదు. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లకి కంపల్సరిగా అటు సైడ్ 12-13 సైజు బోల్ట్ అయితే లూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను నేను మిషన్ పెట్టి. అది లూజ్ చేసుకున్న తర్వాతనే మనకి యాక్సిల్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. చూడండి, అది లూజ్ చేయగానే సింపుల్గా అయితే మనకైతే బయటకు వచ్చేసింది. టైర్ కూడా సింపుల్గా బయటకు తీసేసాం. నెక్స్ట్ వచ్చేసి మడ్ గార్డ్ అయితే ఇందాక బోల్ట్ అలిపేసాం. మడ్ గార్డ్ కూడా బయటకు అయితే తీసేస్తున్నాం. దీనికి ఆ క్లాంపులు అయితే కొన్ని అయితే కట్ అయిపోయాయి మడ్ గార్డ్కి. మనం ఈ వర్క్ అయితే నైట్ అయితే చేస్తూ ఉన్నాం. అక్కడ ఫోర్క్ రాడ్ బెండ్ తీసే మనకి రఫీ తెలిసిన వ్యక్తిని కూడా ఇంటికి పోవద్దు ఇలా తీసుకొని వస్తున్నామని ముందుగానే అయితే చెప్పాం. అందుకని నైట్ విజన్ కాస్త మీకు డల్గా ఉన్న అడ్జస్ట్ అయితే చేసుకోండి. పైన ఉన్న మనకి 8 సైజు ఎల్లంకి బోల్టాలు అయితే 2 ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడు. ఆ 2 ఓపెన్ చేసుకున్నామంటే మనకు ఫోర్క్ రాడ్ పై సైడ్ పట్టుకున్నది అయితే లూజ్ అయితే అయిపోతుంది. ఎల్లంకి మాత్రం పర్ఫెక్ట్గా బాగున్నది మాత్రమే యూజ్ చేయండి. ఏమాత్రం స్లిప్ అయిన ఎల్లంకి యూజ్ చేసినా కానీ ఆ ఎల్లంకి బోల్ట్ స్లిప్ అయిపోయిందంటే పొరపాటున కూడా తీసేయరాదు. చాలా రిస్క్తో కూడిన వ్యవహారం కాబట్టి కాస్త జాగ్రత్త. ఇక్కడ 12-13 సైజు బోల్టాలు అయితే కింద హెడ్ లైట్ డూమ్ కింద అయితే ఉంటాయి. అది ఫస్ట్ ఒక బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండికేటర్కి సపోర్టింగ్గా ఒక నట్టు, దాని వెనక ఇంకొక నట్టు. వెంటనే మనం ఇండికేటర్ది ఓపెన్ చేసిన తర్వాత లూజ్ అయిపోయిందని అయితే అనుకోకండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇంకొక నట్టు కూడా అలా 2 అయితే ఉంటాయి కింద సైడు. అవి 2 అయితే లూజ్ చేసుకుంటేనే మనకి ఫోర్క్ రాడ్స్ అయితే బయటకు అయితే వచ్చేస్తాయి. నార్మల్ బైక్లకు ఉన్నట్టు దీనికైతే కీ రాడ్ అయితే ఉండదు. మనం ఆ రాడ్ అయితే జామ్ అయితే అయిపోయింది. మీరు ఇలా యాక్సిల్తో అయితే మనం సుత్తెతో అయితే కొట్టడం జరిగింది. ఓవర్గా అయితే కొట్టుకోకండి. నేను ఇక్కడ కాస్త వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా అయితే కనిపిస్తుంది. ఫోర్క్ రాడ్ అయితే బయటకు అయితే తీసాం, 2 అయితే బయటకు తీసాం. అక్కడ మీరైతే డస్ట్ పట్టింది అయితే చూసింటారు ఇందాక ఫోర్క్ రాడ్కి. ఇంకొకటి కూడా మనం అయితే కింద వైపు నుంచి కొట్టి అయితే తీయడం జరుగుతుంది. ఫోర్క్ రాడ్కి వెయిట్ పడకోకుండా జాగ్రత్త అయితే తీసుకోండి. ఎలా పడితే అలా కొట్టామంటే పోయే అవకాశం ఉంటుంది. 2 ఫోర్క్ రాడ్లు అయితే బయటకు అయితే తీసాం. ఇప్పుడు మనకి కీ రాడ్ అయితే బయటకు తీయడం జరుగుతుంది. కీ రాడ్కి ప్లేట్ అయితే దీనికైతే ఉండదు, మొత్తం హెడ్ లైట్ డూమ్కే ఇచ్చేస్తాడు. ఇక్కడ మనకి పైన 32 కాదు 30 బోల్ట్ మనం ఆ కీ రాడ్కి అయితే సపోర్టింగ్ అయితే ఉంటుంది. మనకు ఫోర్క్ లూజ్ చేసుకోవాలన్నా ఇదే, అది లూజ్ చేసి కింద ఇక్కడ ఒక ఎల్లంకి బోల్ట్ అయితే నేనైతే మీకైతే చూపిస్తున్నాను. పైన లూజ్ చేసి ఈ ఎల్లంకి టైట్ చేసామంటే మనకు ఫోర్క్ అయితే టైట్ అవుతుంది. మిగిలిన బైక్ల మాదిరి అయితే ఫోర్క్ కోన్సెట్లను కొట్టేది అలా ఆ సెక్షన్ అయితే దీనికైతే ఉండదు. మనం స్టాండర్డ్ స్కూల్ ఎవరు తీసుకొని వేరే బైక్లకు ఫోర్క్ టైట్ చేయాలంటే కొడతాం. దీనికి అలా కాదు. పైన ఉన్న ఈ నట్టు ఏదైతే ఉందో మనకి 30 నాకు 32 అనే వస్తుంది. ఆ 30 లూజ్ చేసి కింద ఎల్లంకి టైట్ చేసామంటే ఫోర్క్ అయితే టైట్ అయిపోతుంది. ఇక కింద సైడ్ వచ్చేసి ఫోర్క్ స్టంప్స్కి సపోర్ట్ ఇంకా ఇవి 2 పైపులు అయితే ఉంటాయి. వాటిని అయితే పైకి తీసేసాం. నెక్స్ట్ అయితే మనకి వెంటనే ఈ కీ రాడ్ అయితే బయటకు తీయడం జరిగింది. తీయగానే బాల్స్ అయితే మొత్తం పడిపోయాయి అని అయితే మీరైతే టెన్షన్ పడకండి, కిందే ఉంటాయి. మనకి ఆ బాల్స్ వద్దనుకుంటే కొత్తవి కూడా మీకు వేరే బైక్లవి ఏవి సెట్ అయితే మీకు దొరకకపోతే అని అయితే చూపిస్తాను. మొత్తం ఓపెన్ చేసుకొని మనం రఫీ దగ్గరికి అయితే వచ్చాయి. మీకు రాడ్లు కూడా ఏమైనా బెండ్ ఉన్నాయా లేదా అని పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను. కీ రాడ్ ఎలా బెండ్ తీపిస్తున్నాం, రాడ్ కూడా ఎలా బెండ్ తీపిస్తున్నాం. ఒక రాడ్ అయితే బెండ్ తీయించడం అయితే చూపిస్తా. 2 చూపించామంటే వీడియోలో ఎంత వస్తుంది, ఒకటి చూపించామంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి ముందుగా మనకి రఫీ అయితే నైట్ 8:30 అయినా కూడా మనం కాల్ చేసి ఉండమని చెప్పాం కాబట్టి అలాగే మన కోసం అయితే వెయిట్ చేసుకుంటూ ఉన్నాడు. థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, దాంట్లో పెట్టి తిప్పితే మనకి ఆ రాడ్లు ఎక్కడైతే బెండ్ ఉంటాయో అక్కడైతే మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు క్లారిటీగా అయితే చూడండి. ఇక్కడ ఏదైతే ఆ కడ్డీ ఉందో ఆ కడ్డీ దానికి టచ్ అయ్యే ఉండాలి. ఎక్కడైతే టచ్ కాకుండా ఉంటుందో అక్కడ మనకి రాడ్ అయితే బెండ్ అయినట్టు, గ్యాప్ వచ్చినట్టు. మీరు ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మొత్తం దానికి ఆనుకునే ఉంది. ఇక్కడ చూసారంటే గ్యాప్ వచ్చేస్తుంది. మీరు బాగా కాస్త క్లారిటీగా అయితే గమనించండి. ఎక్కడ గ్యాప్ వస్తుందో అక్కడ బెండ్ అయినట్టు.
ఒక చోట ఆనుకుంటుంది, ఇంకో చోట మీకైతే గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్ వచ్చిన చోట మనకి బెండ్ ఉంది అని అయితే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆనుకోయింది. ఇంకొక చోట బ్యాక్ సైడ్ తిప్పుతలకి గ్యాప్ వచ్చేస్తుంది. అలా గ్యాప్ వచ్చి ఆనుకుంటూ ఉందంటే మనకి అది బెండ్ అయిందని అయితే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక క్లాత్ పెట్టి దానిపైన పైప్ లాంటిది పెట్టి బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. చాలామంది మా ఊర్లో బెండ్ తీయించాలంటే కర్నూలు పోవాలని అయితే చెప్తారు. అలా ఎందుకు చెప్తుంటారో మనకు కూడా తెలియదు. క్లాత్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే రాడ్కి అనేది గీతలు పడితే 4 కాయిల్ సీల్ అనేది ఉండవు. 4 కాయిల్ సీల్ నిలబడదు కాబట్టి మనకి ఆ క్లాత్ పెట్టి అయితే బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. పర్ఫెక్ట్గా అయితే మనకి రఫీ ఎటువంటి చిన్న బెండ్ లేకుండా కూడా పర్ఫెక్ట్గా తీస్తాడు. అందుకని మనం రఫీ దగ్గరికి కాల్ చేసి వెయిట్ చేయమని అయితే చెప్పాము. మన కోసం అయితే నైట్ అయినా కూడా వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ చూడండి ఒకసారి మీకు ఎక్కడైనా గ్యాప్ వస్తుందా అని. ఎక్కడ అయితే గ్యాప్ అయితే కనిపించడం లేదు. మనకి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే బెండ్ అయితే తీస్తాడు. 1-2 సార్లు అయినా కానీ చెక్ చేసుకొని నీట్గా అయితే బెండ్ తీపించాలి. మళ్ళీ ఓపెన్ చేసుకునే వర్క్ చిన్న బైక్ల మాదిరి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉండదు కాబట్టి ఎక్కువ రిస్క్ ఎక్కువ వర్క్ ఉంటుంది. కాబట్టి నీట్గా అయితే బెండ్ తీపించుకోవాలి. 2 రాడ్లు ఇలాగే మనం బెండ్ తీపించడం అయితే జరిగింది. నెక్స్ట్ కీ రాడ్ కూడా మనం బెండ్ అయితే తీపిస్తున్నాం. కీ రాడ్ కూడా ఎలా బెండ్ తీపియాలి, దీనికి కీ రాడ్ ప్లేట్ అయితే మిగిలిన బైకుల మాదిరి రాదు. కీ రాడ్ ప్లేట్ ఉందంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. కానీ కీ రాడ్ ప్లేట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లకి డైరెక్ట్ హెడ్ లైట్ డూమ్కే ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుకొని రావడం అయితే కుదరదు. ఇక్కడ మనకైతే చెక్ చేసుకుంటున్నాడు రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఎలా అని. పర్ఫెక్ట్గా అయితే మనకి తీయడం అయితే జరుగుతుంది, ఏమాత్రం గ్యాప్ లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ కీ రాడ్ ఎలా బెండ్ తీపిస్తాడు అనేది కూడా మీకైతే చూపిస్తాం. ముందుగా ఈ బోల్టాలు ఫుల్ టైట్ చేసుకున్న తర్వాతనే మనకి కీ రాడ్ అనేది లేత్ మిషన్ వర్క్ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ పెట్టి మనకి గ్యాప్ అయితే వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ సేకిస్తున్నప్పుడు మీరైతే గమనించండి. ఇక్కడ ఏదైతే ఆ స్టెప్ వస్తుందో ఆ స్టెప్ కీ రాడ్ మనకి బెండ్ ఉంది అని అయితే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బెండ్ చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి అన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు అయితే చెకింగ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ మీరు అయితే గమనించవచ్చు, మళ్ళీ స్టెప్ అయితే ఆడుతూ ఉంది. అలా స్టెప్ ఆడుతూ ఉందంటే మనకి కీ రాడ్ బెండ్ ఉన్నట్టు. ఆ స్టెప్ లేకుండా చేయడమే కీ రాడ్ బెండ్ తీపించడం. పర్ఫెక్ట్గా అది సీటింగ్ అయితే కావాలి. అక్కడ పెట్టినప్పుడు ఏమాత్రం స్టెప్ అయితే రాకూడదు. ఇక్కడ మీరైతే గమనించండి, ఊపినప్పుడు ఏమాత్రం అయితే స్టెప్ అయితే రావడం లేదు. అలా స్టెప్ ఎప్పుడైతే రాదో మనకి అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకొకసారి మీరు గమనించండి, ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ సేక్ ఇచ్చినప్పుడు మొత్తం అయితే దానిపైన పర్ఫెక్ట్గా అయితే కూర్చొని ఉంది. ఏమాత్రం సేక్ వచ్చినా కూడా స్టెప్ వచ్చినా కూడా లైట్గా స్టెప్ వచ్చినా మనకి కీ రాడ్ బెండ్ ఉందని అయితే అర్థం చేసుకోవాలి. బెండ్ అయితే తీసాడు, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉంది. లైటింగ్ అయితే క్రాస్ పోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు కాస్త గమనించాం, ఆ బైక్ రిమ్ కూడా కాస్త బెండ్ అయితే ఉంది. కస్టమర్ వచ్చిన తర్వాత రిమ్ కూడా బెండ్ తీపించుకోమని అయితే చెప్పాలి. బాల్స్ అయితే మీరు ఇందాక కింద పడిపోయాయి, అవి బాల్స్ అయితే ఏవి టచ్ చేయలేదు. వీటికి ఫ్యాషన్ ప్రో బాల్స్ అయితే సేమ్ ఉన్నాయి, సేమ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫ్యాషన్ ప్రోవి మనం చేశాం కాబట్టి చెప్తున్నాం. ఫ్యాషన్ ప్రోవి ఎలా సెట్ అవుతాయిరా అని అయితే అనుకోకండి. బాల్స్ ఫ్యాషన్ ప్రో బైక్లవి లావ్ బాల్స్. ఫ్యాషన్ ప్రో స్పెండర్ ప్లస్లకి అయితే 2 మోడల్ అయితే ఉంటాయి. ఓల్డ్ బైక్లకి లావ్ బాల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, మనం పైన బోల్ట్ అయితే ఫిట్ చేస్తున్నాం. కింద కీ రాడ్ ఎక్కించిన తర్వాత అటు ఇటు కాకుండా క్రాష్ పోకుండా పర్ఫెక్ట్గా అయితే గమనించుకొని అయితే మీరైతే ఫిట్ చేయండి. ఏమాత్రం అటు ఇటు చేసినా కూడా మనకి రాంగ్ థ్రెడ్ ఎక్కే అవకాశం ఉంటుంది. మిగిలిన బైక్ల మాదిరి బయట తీసి ఎక్కించే విధంగా కాకుండా ఇది లోపలికైతే స్టెప్ ఉంటుంది. అన్ని బైక్లకి మనకి ఆ థ్రెడ్డింగ్ బయటకు ఉంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లకి అయితే లోపల థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం 12 సైజు బోల్టాలు కూడా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించుకోవచ్చు. కింద మనకి ఫొరక స్టంప్స్కి సపోర్టింగ్ పైపులు అయితే వస్తాయి. ఆ పైపులు అయితే ఫిట్ చేస్తున్నాం. వాటి వెనక ఒక బోల్ట్ అంటున్నా ఫిట్ చేసిన తర్వాత దాని వెనక ఇండికేటర్, దాని వెనక ఒక నట్ అయితే ఉంటుంది. ఈ బోల్ట్కి మీరు వెంటనే ముందుగానే ఇండికేటర్ అయితే ఫిట్ చేసుకోకండి. కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది అలా ఫిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి. ఇది ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇండికేటర్ అయితే ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్క్ రాడ్స్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఫోర్క్ రాడ్ లేదంటే పైవైపు కాస్త ఆయిల్ ఎక్కించుకున్నా కూడా పర్లేదు. కాస్త బలం ఉందంటే బలంగా నెట్టి ఎక్కించామంటే వెళ్తుంది. ఇప్పుడైతే మీరైతే చూడండి, మనకి ఇక్కడ గ్యాప్ అనేది బయటకు వస్తుంది. ఆ గ్యాప్ కూడా మనకైతే పైకి రావాలి. పైనుంచి అయితే చూపిస్తున్నాం. మీకు ఎల్లంకి బోల్ట్ అయితే పైకి వచ్చే వరకు అయితే దాన్ని కంపల్సరీగా పైకి అయితే నెట్టాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. మీరైతే ఆటోమేటిక్గా ఇంతకుముందు కూర్చున్న దానికి వీటికి మనకి ఆ అచ్చులు అయితే ఏర్పడి ఉంటాయి. దాని ప్రకారం అయితే చూసుకోండి. మనం పైన బోల్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. 8 సైజు ఎల్ఎంకి బోల్ట్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా అలాగే ఫిట్ చేసుకుంటూ ఉన్నాం. టైం అయితే ఓవర్గా అయింది, 9:30 అలా అయితే అయింది. ఇంకా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఇదే బైక్ వచ్చి పట్టుకోవాలంటే మిగిలిన బైకులు ఉన్నాయనే ఉద్దేశంతో మనమైతే ఈ బైక్ అయిపోగొట్టి ఇంటికి పోవాలనే ఉద్దేశంతో అలాగే వర్క్ చేస్తూ అయితే ఉన్నాం. నెక్స్ట్ మడ్ గార్డ్ అయితే ఫిట్ చేసుకుంటున్నాం. 2 ఫోర్క్ రాడ్లు అయితే ఫిట్ చేసాం. మడ్ గార్డ్ ఫిట్ చేయడం మనకి అంత తెలిసిన విషయమే, సింపుల్గానే ఉంటుంది. అంత రిస్క్ అయితే ఏమి ఉండదు. క్లాంపులు అయితే కొన్ని అయితే కట్ అయితే అయిపోయాయి. మనకి డోన్లో వచ్చేసి ఈ బైక్ అయితే ఏ స్పేర్స్ అయితే దొరకవు. అన్న 2-3 సార్లు మన గ్యారేజ్కి అయితే తిరిగితే స్పేర్స్ ఇక్కడ
దొరకవన్నా కర్నూలు నుంచి మీరే తీసుకొని రావాలి అని అయితే చెప్పాం. అన్ని దీనికి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, టైమింగ్ చైన్ కాదు, చైన్స్ ప్యాకెట్, బ్రేక్ లైనర్లు అన్నీ అయితే తీసుకొని వచ్చారు. అన్ని ఫిట్ చేసి మొత్తం వర్క్ అయిపోతాలకే 4 రాడ్స్ వరకు వస్తాలకే మనకి 7:30 దాటింది. అందుకని నైట్ అయినా కూడా మనకు వర్క్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. మనం క్లచ్ ప్లేట్ల ఫిట్టింగ్ వీడియో కూడా ఇంకొకటి అయితే మీకైతే చూపిస్తాం. మొత్తం మనం ఆల్మోస్ట్ బైక్ మొత్తం అయితే ఫిట్ చేసిన తర్వాత ఒక రౌండ్ పోయి కూడా మనం అయితే చెక్ చేయడం అయితే జరిగింది. మీకు ఇక్కడైతే చూపిస్తాను. ముందుగా మనం బ్రేక్ గడ్డ బయటకు తీసినాం కాబట్టి పొరపాటున పిల్లలు అయితే బ్రేక్ అయితే టచ్ చేశారు. అందుకని మనం దాన్ని కాస్త గ్యాప్ వచ్చే మాదిరి అయితే ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. క్లచ్ ప్లేట్ల ఫిట్టింగ్ వీడియో కూడా నేనైతే మీకు ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చూపిస్తాను, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. పైన లూజ్ చేసి మనం ఫోర్క్ రాడ్ అయితే టైట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు, అక్కడ ఎల్లంకి టైట్ చేసామంటే ఫోరక్ అయితే టైట్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లకి ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఫిట్ చేసిన తర్వాత మీరైతే గమనించండి, మనకి సెంటర్కి అయితే ఉండాలి. మనకి అది పర్ఫెక్ట్గా సెంటర్కి అయితే ఉంది. ఆటోమేటిక్గా ఇక్కడే అయితే తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.